సనాతన ధర్మాన్ని సమూలంగా నిర్వీర్యం చేయాలి, సర్వనాశనం చేయాలా? సనాతన ధర్మం ఏం చేసిందంటే మాత్రం ఎవడు చెప్పడం. పార్టీని అట్రఫ్లాప్ చేసి ప్రజలు తీవ్రమైన స్థాయిలో ప్రతిఘటించినప్పటికీ కూడా బుద్ధి మార్చుకున్నటువంటి తమిళనాడుకి సంబంధించినటువంటి డిఎంకే పార్టీ ఈ రోజున ఉదయనిధి స్టాలిన్ కొడుకు, డిఎంకే పార్టీ స్టాలిన్ యొక్క కొడుకు, కరుణానిధి మనవడైనటువంటి డిఎంకే ఉదయనిధి స్టాలిన్ మరోసారి రెచ్చిపోయినాడు. వీళ్ళ పార్టీని కావచ్చు, స్టాలిన్ని కావచ్చు ప్రజలు తిరస్కరించి ఊరవతలకి విసిరేసినా సరే వీళ్ళలో మార్పు రాలేదు మరోసారి అని చెప్పేసి మరోసారి అర్థమైంది. అప్పట్లో ఒకప్పుడు సనాతన ధర్మాన్ని దోమలతో పోల్చినటువంటి వ్యక్తి, దోమలు ఏ విధంగా అయితే ఇబ్బంది పెడితే వాటిని ఏ విధంగా అయితే చంపుతామో అదే విధంగా చంపాలని చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజు కూడా అదే దాని మీద కట్టుబడి ఉన్నాడు ఈ వ్యక్తి. ప్రజలు అలా బుద్ధి చెప్పినప్పటికీ కూడా ద డివైడ్స్ పీపుల్ మస్ట్ డెఫినెట్లీ బీ ఎరాడికేటెడ్. సనాతన ధర్మం అనేది ప్రజల మధ్య విద్వేషాలు పెట్టిద్దని, ప్రజల్ని విభజించిద్దని, ఒకళ్ళ మధ్య ఒకళ్ళు కొట్లాట్లు పెట్టిద్దని వీళ్ళ యొక్క నమ్మకం. భారతదేశం అనేది సనాతన ధర్మంలో నడిచేటటువంటి ఒక దేశం. సనాతన ధర్మం అంటే ఏంటి? పురాతనమైనటువంటి ధర్మం, ఎన్నో యుగాలుగా సంవత్సరాలుగా ఉంటున్నటువంటి ఒక ధర్మం. ఇప్పుడు మనం ఆ ధర్మంలోనే బ్రతుకుతా ఉన్నాం. సనాతన ధర్మం అంటే మన జీవన శైలి. ఎదుటివాడిని గౌరవించమనో, ప్రేమించమనో, లేకపోతే సాయం చేయమనో, మూగజీవాలకి తిండి పెట్టమనో, ప్రకృతిని కాపాడుకోమనో, పశుపక్షాదులకి నమస్కరించమనో, గౌని లక్ష్మీదేవిగా చూడమనో ఉన్నాయి కదా. వీటిలో ఒక్కడు కూడా తప్పు లేదు కదా. తప్పు ఉన్నప్పుడు మనం ఇది తప్పు అనాలి. హిందూ మతంలోనే కొన్ని తప్పులు వచ్చిన రోజున వాటిని హిందూ మత పెద్దలే రిమూవ్ చేసినారు. సతీ సహగమనం అనేది ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా ఎరాడికేట్ చేసినారు, డిస్ట్రాయ్ చేసేసినారు. ఇట్లా ఉంచాలి, ఇది ఉంచకూడదు కదా మన ధర్మంలో అని చెప్పేసి ఈ మనుధర్మం ఏదైతే ఉందో దాన్ని కూడా తీసేసినారు. ఇంకేంటి నీకు బాధ? చెట్టును చూసినా, పుట్టను చూసినా, ప్రతి దాన్ని కూడా ప్రతి జంతువులో కూడా దేవతామూర్తులను చూపించుకునేటటువంటి ధర్మం హిందూ ధర్మం. చివరాఖరికి కుక్కని చూసినా, కోడిని చూసినా, తాబేలుని చూసినా, చివరాఖరికి వరాహాన్ని చూసినా సరే దేవుళ్ళుగా చూసేటటువంటి ధర్మం. మరి మనుషులుగా చూడమనే చెప్తా ఉంది. ఆ ధర్మాన్ని చంపేయాలనో, ఆ ధర్మం విభజిస్తుందనో, పాలిస్తుందనో, దాన్ని కంప్లీట్గా ఎరాడికేట్ చేయాలనో ఈ కలుషితమైనటువంటి బుద్ధి వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుందో నాకైతే తెలియట్లేదు. ఎక్కడైనా గొడవలు పెట్టుకోమని మీరు చెప్పండి. ఏ భగవద్గీతలో ఉంది, ఏ ఖురాన్లో ఉంది, లేదంటే ఎక్కడో ఏ బైబిల్లో ఉంది మనుషుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టుకోమని, రాళ్ళు రూకొని చచ్చిపోమని? ఎక్కడుంది? లేదు. మనుషులు వాళ్ళు క్రియేట్ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళ ఆధిపత్య పోరు, రాజకీయాలు, లబ్ధి, వీటి కోసం ఇలాంటి స్టంటే చేసినాడు. ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టిన వీళ్ళ యొక్క బుద్ధులు మారట్లేదు. సనాతన ధర్మం మీద ఏడుపు కొట్టు చేస్తేలో ఆగట్లేదు. ఉదయనిధి స్టాలిన్కి కావచ్చు, స్టాలిన్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పినా సరే. కాబట్టి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు. ధర్మం ఎప్పుడైనా తప్పుగాడిని వెళ్తూ తప్పు చెప్తుంటే కనుక అప్పుడు మనం దాంట్లో ఏదైనా తప్పు లోటుబాటు నుండి సరి చేసుకోవడం తప్పు. కానీ ఎంటైర్ ధర్మాన్నే తీసేయాలి ఏంటి దరిద్రం? ఈ భావదారిద్ర్యం అంటే అర్థం